ప్రియుడవు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు. పరిశుద్ధుడు గనుక పాపమును కలగజేయలేదు, నీకు స్తోత్రార్పణలు. పాపమునకైనను పాప ఫలితముకైనను సృష్టికర్తవు కానకు జయము కలుగుటను ఆ మేలు కనిపించినది గనుక ఓ సైతానా నీకే కీడు, ఓ సైతానా. ప్రతి రెప్పపాటున స్తుతింపవలెను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానములు లేనేలేదు. ఆ దానమును బట్టి నీకు స్తోత్రములు. నేను పాప పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకోలేరు. మేమెట్లు లోకపు పనులను మునిగి నీ రాకడతో నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప మహిమయు ప్రభావమును విగాయకములు కలుగునుగాక. ఆమేన్. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు. అలాగే మన నోట్లో నుంచి శాపము ఆశీర్వచనము రాకూడదు. ఒకటే ఏదైనా రావాలి. కాబట్టి రాకడికి సిద్ధపడుతున్న మనందరం శరీరములు దీనత్వంలోకి, మన మాట దీనత్వం, మన చూపు, మన యొక్క క్రియలు అన్నీ కూడా ఏమైపోవాలి? దీనత్వంలోనికి రావాలి. ఆత్మ ఏమవ్వాలంటే వృద్ధి కావాల్సినదయ్యున్నది. కాబట్టి శరీరం నలగొట్టుకోవడానికి ఇష్టపడండి. ప్రభు రాకడకు మీరు ఎత్తబడుదురు గాక. ప్రభు స్వరం వినడం భూలోకంలో అలవాటు కాకపోతే పరలోకానికి చేరలేము. ఎందుకంటే అక్కడ ఆయన స్వరము వినాలంటే ముందే ఇక్కడ స్వరము అలవాటు చేసుకోవాలన్నారు దేవదాసు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుని స్వరం వినలేకపోతున్నారు మనుషులు. కారణం ఏంటంటే ఏం లేదు, మనిషికి హృదయ శుద్ధి లేదు. కాబట్టి దేవుని స్వరము వినలేకపోతున్నారు. తెచ్చిపెట్టగల శక్తిమంతుడవు, నాకు అక్కరలేనివి నన్నులోను యుద్ధ కాలములోను మారు మనసు పొందకుండా చనిపోయిన వారిని ప్రభువు ఏడస్సులో ఉంచి పాఠములు చెప్పుచున్నాడు కదా. ఓ సైతానా, మా ప్రభువు రాకముందే మా ప్రభు స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయకము. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు చెత్త మరియు ఇతర అడ్డములు లేకుండా చేయమని వీధులలోని ఇండ్లకు వెళ్ళవేసుకోమని చెప్పుదురు. వీటన్నిటికీ ఖర్చులు సింహాసనసీనుడైన వానికిని దొరపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు. కాబట్టి అంత మహామహిమ కలిగిన ఆయన ఈ భూమి మీదకి వస్తే భూమి కూడా ఆయన ముందు నిలబడలేదనమాట. అంత మహిమ శక్తి కలిగిన వాడు గనుక మధ్య ఆకాశంలోనికి రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడో, వచ్చినప్పుడు భూమి మీద ఎవరైతే ఎక్కువ మహిమను సంపాదించుకున్నారో అటువంటి వారు రెప్పపాటున ఎగిరి పరలోకానికి మధ్యాకాశములోనికి వెళ్ళిపోతారనే విషయాన్ని మనం గ్రహించాల. దీనిని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, దేవదాసయ్య గారు చెప్పిన మాట, బైబిల్ మిషన్ వారు కేవలం 100 అంతుల పంట. ఇప్పుడు మీరు అవునంటారా కాదంటారా? నా జన్మము నా బ్రతుకు ఎంత పవిత్రముగా ఉన్నను మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని యెడల మా దీర్ఘాయుషు అంతయు వ్యర్థమే. ఓ సైతానా,
బలహీనులు రాకడకెట్లు సిద్ధపడగలరని నీవు అనుకొనుచున్నావు. మొదటి రాకడ కొందరకు సిద్ధపడలేదా? అలాగే రెండవ రాకడ కూడా చాలా మంది సిద్ధపడగలరు. నేను అంతకాలము భక్తిగా బ్రతికి అన్నియు నమ్మి రెండవ రాకడకు నమ్మకయు నమ్మినను సిద్ధపడకయు ఉన్న యెడల నాకు ఎంత సౌభాగ్యత దాపరించును. వీరు విందును చూచుటకు మాత్రమే కాక విందు అనుభవించుటకు కూడా పిలువబడుదురు. పెళ్లి కుమార్తె తన సువార్త వలన రక్షింపబడి వారిని విందుకు ఆహ్వానించవలసినదిగా ప్రభువు కోరుకొనును. ఆ సమయమున భూలోకములో 7 ఏళ్ల శ్రమలు అవిశ్వాసులు బాధపడుచుందురు. క్షణములో నీకు కోపము వచ్చును. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు విసురుతుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. స్త్రీతో చెప్పిన జీవజలమును జ్ఞాపకము చేయునట్టి కృప వధువు సంగమునకు దయచేయము. మరలా భూమి మీదకు రాగా మాకంటే తక్కువగా నిన్ను గూర్చి తెలిసియున్న పక్షాదుల యొక్క ఉదయకాల గానములు చూడగా, పరలోకానికి వెళ్ళి ఆగని స్తుతిగానము, మేమెరుగని స్తుతిగానము, దూతల స్తుతిగానము, భక్తుల స్తుతిగానము ఎట్లుండునో అని గ్రహించి వధువు సంఘ స్థితి మాకు జ్ఞాపకము దయచేయము. ఒక్కరితో మొదలుపెట్టి కోటాను కోట్ల అవడమే క్రైస్తవ సంఘం, సారథి సంఘము గర్భం ధరించుట. ఆ సంఘమే ఎవరిని కప్పుకోవాలి ఇప్పుడు చెప్పండి? నీతి సూర్యుడైనా యేసయ్యను కప్పుకొని ఉండాలి. అర్థమవుతున్న మాట? ఇప్పుడు నా మాట వినండి. అప్పుడు శ్రమలు వస్తాయి కదా, ప్రసవేదంతో ఏం చేస్తుంది? అయినా రేపు వచ్చే శ్రమల కంటే ఈ శ్రమ చాలా తక్కువ. రేపు 7 ఏళ్ల శ్రమలు వచ్చే శ్రమ కంటే ఇప్పుడు క్రైస్తవ సంఘం పడే శ్రమ తక్కువ. ఇది ఓర్చుకోగలిగితే 7 ఏళ్ల శ్రమలు తప్పించబడి మోక్షానికి వెళ్ళిపోతావు. ఓర్చుకోలేకపోతే ఈ శ్రమని నాకెందుకులే నువ్వు అనుకుంటే నువ్వు వద్దన్న 7 ఏళ్ల శ్రమలలో ఉండాల్సిందే. నాటి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాకడలో రెండవ రాకడ అనబడిన యేసు ప్రభు యొక్క మహిమ రాకడ కనపడుతుంది. మహిమ జీవులుగా మార్చబడి మనం ఏగలాలి. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. అంటే ఆ దొంగ చేసిన ప్రార్థన సరి అయిన ప్రార్థన, స్థిరమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన. అయ్యా, నువ్వు చనిపోయినా పర్వాలేదు, నన్ను బ్రతికిచ్చు. నా భార్య పిల్లలున్నారు, నా జీవితం ఇక బాగు చేసుకొని బ్రతుకుతా, నా కుటుంబానికి ఒక ఆధారంగా నేను నిలబడతా, నన్ను బ్రతికించేసు ప్రభువా అని ప్రార్థన చేశారా? చేయలేదు. ఆయన మనసు ఏంటంటే ఆయనకి రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో నేను కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు విశ్వాసిగా ఈ కడవరి కాలములో ప్రభు రాకడ దినాల్లో నువ్వేం ప్రార్థన చేసుకుంటున్నావు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు?
నీ ఆత్మీయ సిద్ధపాటు కొరకైన ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభు రాకడలో నేను ఎత్తబడాలని ప్రార్థన చేస్తున్నావా? నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు కూడా రాకడలో ఎత్తబడాలనే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంతోషం. జాగ్రత్తగా మరి వాటిని ఆపేసి కూర్చోండి. గమనించాలి, మధ్యాకాశంలోనికి వస్తున్న ప్రభువు, మృదుల గుంపుతో వస్తున్న ప్రభువు, వేవేల పరిశుద్ధులతో వస్తున్న ప్రభువు, క్రింద సమాధులు తెరవబడి పరిశుద్ధులు వారి వారి సమాధుల్లో ఎలా ఉన్నారమ్మా ఇప్పటిదాకా? చెక్కు చెదరకుండా వారి శరీరాలు అలాగున్నాయి. కారణం ఏంటంటే వారు తీసుకున్న శరీరాక్తాలను బట్టి ఆ శరీరాలు అలాగున్నాయి. ఇప్పుడు ఈ రోజున ఆ శరీరాలు చెప్పాలి, పాత శరీరమును విడిచిపెట్టి అని అయ్యగారు చెప్పారు, క్రొత్త శరీరముతో మనం పరలోకం వెళ్తాం. మధ్యాకాశంలోనికి ప్రభువుని కలుసుకుంటానికి వెళతాం. ప్రయాణం చేయవచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు, ఏదో పనిలో ఉండవచ్చు. ఏమి చేసినా సరే ప్రభు వచ్చేసరికి అయా నేను సిద్ధము సిద్ధము సిద్ధమని కలవరింపు కలిగిన వారిని తప్పకుండా ప్రభు తీసుకుని వెళతారు గనక భూమి మీద నుండి ఎత్తబడే సంఘంలోనికి వెళ్ళాలి.